ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే, అతను ఎవరో చూడండి. అరే డాక్టర్ కర్ణ, ఫాలో మీ. సీఎం వస్తున్నారని రోడ్ బ్లాక్ చేశారు. అంబులెన్స్ లో ఒక నిండు చూలాలు ప్రసవ వేదన పడుతోంది. ఆమెను కాపాడడానికి డాక్టర్ కరుణ ఇక్కడికి వచ్చారు. ఇక ఏం జరగబోతోందో చూస్తూ ఉండండి. లైవ్ అప్డేట్స్ మీకోసం ఇస్తూ ఉంటాను. డాక్టర్ కరుణ సార్, గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్, నాకేమైనా పర్వాలేదు కానీ నా బిడ్డని కాపాడండి. రిలాక్స్. అమ్మా, చెప్పు. టీవీ చూస్తున్నావా? పొద్దున్న నీకు వేరే పనే లేరా? ఏ డాక్టర్ కరుణ గారు టీవీలో కనిపిస్తున్నారే, త్వరగా వెళ్ళి చూడు. వద్దు, టీవీలో వచ్చేసారా? కృష్ణ కృష్ణ, ఈ బ్యాలెన్స్ ఇప్పుడు అయిపోవాలా? ఏం లేదు బామ్మ, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తున్నారని రోడ్ బ్లాక్ చేశారు. అంబులెన్స్ లో ఓ నిండు శూలాలు ప్రసవ వేదన పడుతోంది. ఆమెను కాపాడడానికి డాక్టర్ కరుణ ఇక్కడికి వచ్చారు. ఇక ఏం జరగబోతోందో చూస్తూనే ఉండండి. లైవ్ అప్డేట్స్ మీకోసం ఇస్తూనే ఉంటాను. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు? షాప్ లోకి వచ్చి ఇలా టీవీ ఆన్ చేస్తారేంటి? అంకుల్ 2 minutes, ఇంపార్టెంట్ న్యూస్. This is losing the plot. I would have to say. అబ్బే, ముట్టుకున్నాడు కొట్టకుండా. Still 4 balls to go. You got to check that. That looks ఏమండి, about wayside, రిమోట్ ఇటు ఇవ్వండి. surely. అరే ఇవ్వండి, ఇవ్వమంటుంటే. ఏముంది, ఎప్పుడు ఈ క్రికెట్ చూస్తూ ఉంటారు. వీక్షకులారా, డాక్టర్ కర్ణ చేయబోయే సాహసం. కర్ణ కదా? అవునండి. గ్యారంటీగా ఏదో చేసుంటాడు. చూద్దాం అదేంటో. మన కర్ణ డాక్టర్ గారు అంబులెన్స్ లో ఉన్నారు. ఆ మహిళకి ప్రసవం అవుతుందా? బిడ్డ పరిస్థితి ఏంటి? చూడండి లైవ్ అప్డేట్స్ కోసం. ఊపిరి బాగా తీసుకోండి. స్టే కామ్. ఏం కాదు. డోంట్ వరీ. కామ్ డౌన్. రిలాక్స్. బీపీ వేరియేషన్ ఉంది సార్. సర్విక్స్ డైలేషన్ 2 centimeters ఉంది. ఆమెకి బిడ్డ తల పైకుంది సార్. ఇట్స్ ఎ బ్రీచ్ కేస్.
స్టే కామ్. సిజేరియన్ చేయకపోతే డెలివరీ ఇంపాసిబుల్ సార్. మా డాక్టర్ కూడా అదే చెప్పారు. అంటే నా బిడ్డ చనిపోతుందా సార్? డోంట్ వరీ, బిడ్డకేమీ కాదు. స్టే స్ట్రాంగ్, కామ్ డౌన్, రిలాక్స్. We shall go for normal delivery. సార్ అది రిస్క్ కదా. We have to try. చూడండి, మీరు ప్లీజ్ వరీ అవ్వకండి. ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం కష్టం. సో వీ హ్యావ్ టు డూ నార్మల్ డెలివరీ, ఓకే? బట్ అలా చేయాలంటే నాకు మీ ఫుల్ కోఆపరేషన్ కావాలి, ఓకే? ఏదో ఒకటి చేయండి డాక్టర్, ఈ నొప్పులు భరించలేకపోతున్నాను. డోంట్ వరీ, స్టే స్ట్రాంగ్. ఒక క్లాత్, హాట్ వాటర్ ఉన్నాయా? లేవు సార్. సరే. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఏంటి సార్? పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ భారీ ట్రాఫిక్ మధ్య అన్ని సదుపాయాలున్న అంబులెన్స్ లో డెలివరీ చేయడం చాలా కష్టం. పైగా అది బ్రీచ్ కేస్ అని సమాచారం. ఏంటమ్మా బ్రీచ్ అంటున్నారు? బ్రీచ్ కేస్ అంటే తల్లి కడుపులో బిడ్డ తల పైకి తిరిగి కాళ్ళు కిందకుండటం. తల కిందకుండి పైన కాళ్ళుంటే డెలివరీ ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్ మధ్యలో అంటే అది చాలా అన్హైజీనిక్ గా ఉండే స్థలం. అటువంటి చోట డెలివరీ చేయడం అనేది ఎంత పెద్ద గొప్ప డాక్టర్ కైనా ఒక పెద్ద సవాలే. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ లోనైనా నార్మల్ డెలివరీ చెయ్యొచ్చని డాక్టర్ కర్ణ నిర్ణయించడం ఎంతవరకు సరి?